నమస్తే అండి. మజ్జిగ చారుని ఇప్పటివరకు కేవలం ఉల్లిపాయలతోనే చేసుకొని ఉంటారు. కానీ ఇలా కూరగాయలు వేస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక రోటిలోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచండి. ఇలా దంచుకోవడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్ బయటకు వచ్చి కూరకి రుచినిస్తుంది. ఇప్పుడు ఒక పాత్రలోకి కొద్దిగా నూనె వేసుకొని, నూనె కాగాక 1 టీ స్పూన్ ఆవాలు మరియు మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు అల్లం పేస్ట్ వేసుకోండి. దీన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించండి. అల్లంలో ఉన్న పచ్చివాసన పోయాక 1 రెబ్బ కరివేపాకు మరియు మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోండి. ఈ ఉల్లిపాయను 2 నిమిషాల పాటు వేగనివ్వండి. తరువాత మీడియం సైజులో కట్ చేసుకున్న కొన్ని బీన్స్, 1 లేదా 2 క్యారెట్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ముక్క ఈ మాత్రం పెద్దదిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. వీటితో పాటు 1 ఎర్ర క్యాప్సికమ్ ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర ఎర్ర క్యాప్సికమ్ లేకపోతే మామూలు పచ్చిరంగు క్యాప్సికమ్ వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి గరిటెతో తిప్పుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని మరి కొంచెం సేపు ఉడకనివ్వండి. ముక్క కొద్దిగా ఉడికాక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా తిప్పుకొని ఇంకొంచెం సేపు ఉడికించండి. మీరు స్పైస్ ఎక్కువగా తినేటట్లయితే కొద్దిగా కారం కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కూరని పక్కన పెట్టుకోండి. కూర చల్లారాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి పెరుగు కలుపుకోండి. పెరుగు బాగా చిక్కగా ఉంటే ముందే దాన్ని వేరే బౌల్లోకి తీసుకొని నీళ్లు పోసుకొని పలచగా గడ్డలు లేకుండా తిప్పుకోండి. ఈ పెరుగుని మరియు కూరని బాగా కలిసిపోయేలాగా తిప్పుకోండి. పెరుగు వేసాక కొద్దిగా ఉప్పు పడుతుంది దీనిలోకి, అందుకని మీ రుచికి తగ్గట్లు ఉప్పు వేసుకోండి. అంతేనండి, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన పెరుగుచారు రెడీ అయిపోయింది. ఇది రైస్ మరియు మిల్లెట్స్ రెండిటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.